హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈరోజు వీడియో 42 సైజు ఉన్న బ్లౌజు ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మనం ముందు లైనింగ్ క్లాత్ని నీళ్ళలో అద్దేసి ఆరేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ని ఆరేసిన తర్వాత ముడుతుంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఐరన్ చేస్తే క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఐరన్ చేయాలని ఏముండదండి, అది మన ఇష్టము. క్లాత్ మంచిగా ఉంటే చేతులతోని మంచిగా సమానంగా చేసుకోవాలి. క్లాత్ ని మంచిగా సమానంగా చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ సైడ్ అవతల సైడ్ ఉండాలి. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలండి. ఖచ్చితంగా ఫోల్డింగ్ మన వైపే ఉండాలి. క్లాత్ ని ఫోల్డింగ్ మన వైపు వేసుకున్న తర్వాత చివరన ఒక లైన్ గీసుకోవాలి. క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, ఆ లైన్ గీసుకుంటే లైన్ నుండి మనం మార్కింగ్ చేసుకోవచ్చు. లైన్ గీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కి మెజర్మెంట్ చూసుకోవాలండి. పాత బ్లౌజ్ లో పొడవు, వెడల్పు, అలాగే నెక్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత బ్లౌజ్ తీసేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద మనం మార్కింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ మీద ఫస్ట్ పొడవు పెట్టుకుంటున్నాను. పొడవు పాత బ్లౌజ్ లో 14 ఇంచెస్ ఉంది. ఆ 14 ఇంచెస్ కి 1 ఇంచ్ కలిపి 15 ఇంచెస్ పెట్టానండి పొడవు. ఎందుకంటే షోల్డర్ కి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది, అలాగే మనం కుట్టేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పొడవు పెట్టుకున్న తర్వాత వెడల్పు పెట్టుకోవాలండి. వెడల్పు 42 ఇంచెస్ కదా, 42 ఇంచెస్ లా 4వ భాగం 10.5 ఇంచెస్ అండి. 10.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టి పైనకి ఖర్చు పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ అన్నా 2 ఇంచెస్ అన్నా మన ఇష్టం ఖర్చు పెట్టుకోవడం. వెడల్పు పెట్టిన తర్వాత పొడవుకు 15 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పొడవు పెట్టి లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ మీదనే ఇప్పుడు నెక్ షోల్డర్ పెట్టుకోవాలి. నెక్ షోల్డర్ రెండు కలిపి 6 ఇంచెస్ పెడుతున్నానండి. ఆ 6 ఇంచెస్ నుండి మళ్ళీ 6 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ 6 ఇంచెస్ ఈ 6 ఇంచెస్ కి ఒక లైన్ డ్రా చేయాలి. అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు రెండు వైపులా లైన్ డ్రా చేయాలి. మనము వెడల్పు కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా, వాటిని కూడా స్కేల్ తోని గీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గీసుకోవాలి. మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మూల దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకున్న తర్వాత రౌండ్ స్కేల్ తోని అక్కడ లైన్ ఇక్కడ లైన్ అలాగే 1 ఇంచ్ ఉంది కదా, ఆ 3 కలిసే విధంగా రౌండ్ స్కేల్ తోని రౌండ్ గా గీసుకోవాలండి. ఇది చంక భాగము చూడండి, ఈ విధంగా రౌండ్ గా రావాలి. ఇప్పుడు నెక్ కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ నేను కింది నుండి పెడుతున్నానండి. కింది నుండి 7 ఇంచెస్ కి లేదా 7.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన నుండి కూడా చూసుకోవాలి ఒకసారి. 8 ఇంచెస్ ఉంది, ఎందుకంటే మనము 15 ఇంచెస్ పొడవు పెట్టాము కదా. అయితే పాత బ్లౌజ్ లో నెక్ పొడవు 7 ఇంచెస్ ఉంది, అలాగే కింది భాగం 7 ఇంచెస్ ఉంది. అయితే ఈ కస్టమర్ నెక్ కొంచెం పొడవైనా సరే అని చెప్పింది కాబట్టి కొంచెం పొడవే పెడుతున్నాను. బ్లౌజ్ పొడవు 15 ఇంచెస్ ఉంది కాబట్టి నేను నెక్ పొడవు 7.5 ఇంచెస్ పెట్టానండి. నెక్ పొడవు దగ్గర 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచెస్ చేసుకోవాలి. కాకపోతే ఈ కస్టమర్ ఎక్కువ డీప్ పెట్టమన్నది కాబట్టి 3 ఇంచెస్ పెడుతున్నాను. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి డీప్ ఎక్కువ పెట్టినా మంచిగా సెట్ అవుతుందండి. అలా అని 3 ఇంచెస్ ఇక్కడ పెట్టాను. ఈ నెక్ దగ్గర 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి. నెక్ ఎక్కువైనా గానీ ప్రాబ్లమే. మనం నెక్ షోల్డర్ 6 ఇంచెస్ పెట్టాం కదా, నెక్ కి 3 ఇంచెస్ కి 2 పాయింట్స్ తక్కువగా పెట్టానండి. మిగిలింది షోల్డర్ భాగానికి ఉంచేసుకోవాలి. నెక్ కి 3 ఇంచెస్ కి 2 పాయింట్స్ తక్కువ పెట్టాం కదా, అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకొని వీడియోలో చూపించినట్టు డబ్బా షేప్ లో గీసుకోవాలి. ఇక్కడ మూల దగ్గర 1 ఇంచ్ తోని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ స్కేల్ తోని అక్కడ లైన్ ఇక్కడ లైన్ అలా 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ 3 కలిసే విధంగా రౌండ్ స్కేల్ తోని రౌండ్ గా గీసుకోవాలండి. ఈ రౌండ్ స్కేల్ లేకుండా గానీ గీసుకోవచ్చు, కాకపోతే అలవాటు అయిన వాళ్ళకి మాత్రమే ఇలా రౌండ్ షేప్ వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్కేల్ అవసరం అండి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేయడం అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అంటే పొడవు, వెడల్పు, నెక్, చంక భాగం అంతేనండి. అలాగే డాట్స్ వేసుకోవాలి. ఈ డాట్స్ నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి. మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్
క్రాస్ గా వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా క్రాస్ గా వేసుకొని ఆ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. చాక్ పీస్ తోని మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసాను చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక లోతు తీయాలి. చంక లోతు ఎలా తీయాలంటే షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే అక్కడ చంక భాగం సైడ్ 2 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ రెండు మార్కింగ్ల మధ్యలో హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఈ 2 ఇంచెస్ హాఫ్ ఇంచు అలాగే అక్కడ సైడ్ 2 ఇంచెస్ అన్ని కలిసే విధంగా ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత అది కట్ చేసేటప్పుడు చూపిస్తానండి ఎలా కట్ చేసుకోవాలో అని. ఇప్పుడు నెక్ కి మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ఉన్నట్టు ఫ్రంట్ నెక్ ఎవరు పెట్టుకోరు కదండి, అందుకనే ఫ్రంట్ నెక్ కూడా మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ పొడవు షోల్డర్ దగ్గర నుండి టేప్ తోని 6 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత డబ్బా షేప్ లో గీసుకోవాలి. గీసుకున్నాక ఇక్కడ కూడా 1 ఇంచ్ తోని మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత రౌండ్ స్కేల్ తోని 3 కలిసే విధంగా రౌండ్ గా గీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ ఎలా మెజర్మెంట్ చూసుకోవాలి అని అంటే పాత బ్లౌజ్ లో ఉక్సు పట్టి సైడ్ చూసుకోవాలి. ఉక్సు పట్టి సైడ్ మాత్రమే మనము నెక్ పొడవు చూసుకోవాలి. అలా చూసుకొని ఈ లైనింగ్ దాంట్లో మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకవేళ డౌట్ ఉన్నా గానీ పాత బ్లౌజ్ తోని వీడియోలో చూపించినట్టు ఈ విధంగా చూసుకోవాలి. నెక్ కరెక్ట్ వచ్చిందని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కింది భాగం సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ 3 ఇంచెస్, మధ్యలో 2 ఇంచెస్, అక్కడ కొనాకు 2.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఆ 3 మార్కింగ్లు కలిసే విధంగా వీడియోలో చూపించినట్టు క్రాస్ గా గీసుకోవాలి. ఇది ఎందుకంటే మనము ఇలా కట్ చేసుకొని మళ్ళీ షేప్ బెల్టులు యాడ్ చేయాలండి. పాత బ్లౌజ్ తీసుకొని ఒకసారి షోల్డర్ దగ్గర నుండి ఇలా ఈ విధంగా చూసుకోవాలండి. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కూడా చూసుకుంటే కొంచెం బెటర్. చంక లోతు తీసుకునేటప్పుడు కట్ చేసేటప్పుడు చూపిస్తాను అన్నాం కదా, ఇది మార్కింగ్ పైన నుండి కాకుండా ఆ 2 మార్కింగ్ల మధ్యలో నుండి కట్ చేసుకోవాలండి. మిగతాది సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ పై నుండి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలంటే క్లాత్ ని 4 మడతల మీద వేసుకోవాలి. ఆ 4 మడతలు కూడా సమానంగా వేసుకోవద్దు, ఎక్కువ తక్కువ వేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ మన వైపు ఉంచుకున్న తర్వాత ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉంటది కదా, లైన్ గీసుకుంటే ఆ లైన్ నుండి మనం మార్కింగ్ చేసుకోవచ్చు. లైన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్ పొడవు పెట్టుకోవాలండి. హ్యాండ్ పొడవు 9 ఇంచెస్ ఉంది. హాఫ్ ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది. 1 ఇంచు ఫోల్డింగ్ కండి. మొత్తం 10.5 ఇంచెస్ పెట్టాను. 10.5 ఇంచెస్ కి మార్కింగ్ కి ఒక లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్న తర్వాత పాత బ్లౌజ్ తీసుకొని చంక దగ్గర ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చంక దగ్గర 8.5 ఇంచెస్ ఉంది. 8.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసి ఖర్చు 1 ఇంచ్ పెట్టాను. ఖర్చు 1 ఇంచ్ నుండి ఈ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. దాని కిందికి 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. హ్యాండ్ పొడవు దగ్గర కూడా 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఆ 1.5 ఇంచ్ అలాగే ఇక్కడ 1.5 ఇంచ్ ఉంది కదా, ఇలా క్రాస్ గా వీడియోలో చూపించినట్టు గీసుకోవాలండి. పాత బ్లౌజ్ లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ సైడ్ హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. అలాగే 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ పెట్టానండి. 1.5 ఖర్చు. ఇలా ఖర్చు పెట్టిన తర్వాత ఈ విధంగా ఖర్చుకు ఖర్చు కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు అక్కడిక్కడ లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్ కి జాయింట్ పడుతుంది. ఈ జాయింట్ ఎలా వేసుకోవాలో నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి. ఈ హ్యాండ్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి వెళ్ళగలుగుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకెక్కువ వీడియోలు పెట్టాలనిపిస్తుందండి. ఇప్పుడు క్రాస్ బెల్టులు కట్ చేసుకోవాలండి. క్రాస్ బెల్టులు ఎలా కట్ చేసుకోవాలంటే మనకి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాక ఎక్కువగా క్లాత్ మిగులుతుంది కదా, అందులోనే కట్ చేసుకోవాలి. ఒకవేళ సరిపడకపోతే జాయింట్ చేసుకోనన్నా ఇదే క్లాత్ తోని కుట్టాల్సి ఉంటుందండి. వేరే క్లాత్ వేస్తే వాళ్ళకి నచ్చది కస్టమర్స్ కి, కాబట్టి ఇదే క్లాత్ లో మనం సరి చేయాలి. ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అంతకి మార్కింగ్ చేసుకొని కింది వైపు ఒక లైన్ గీసుకోవాలి. పైన ఉక్స్ కాజా పట్టి వైపు 3
ఇంచెస్ పెట్టాం కదా, దానికి 2 పాయింట్స్ ఎక్కువగా మార్కింగ్ చేసుకోవాలి. మధ్యలో 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికి 2 పాయింట్స్ ఎక్కువ. అలాగే చివరన 2.5 ఇంచెస్ కి 2 పాయింట్స్ ఎక్కువ. అలా కొంచెం 2 పాయింట్స్ ఎక్కువగా పెడితే మనకు కుట్లు కుట్టేటప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోయినా గానీ క్రాస్ బెల్ట్ తక్కువగా కాకుండా సమానంగా ఉంటుందండి. ఎప్పుడు ఏది కట్ చేసినా గానీ కొంచెం ఎక్కువగానే తీసుకుంటే బాగుంటుంది. ఎక్కువ తీసుకున్నా కానీ కట్ చేయడానికి ఉంటుంది, కానీ తక్కువ తీసుకుంటే మళ్ళీ యాడ్ చేయడానికి ఉండదండి. అందుకనే ఏదైనా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. మొత్తం 4 షే బెల్టులు కట్ చేసుకోవాలండి. 2 కట్ చేసాము, ఇంకా 2 కూడా ఇందులోనే సరి చేసుకొని కట్ చేసుకోవాలి. 4 షే బెల్టులు కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కి కింద వేయడానికి 1 ఇంచ్ తోని కట్ చేసుకోవాలండి. ఎక్కువ అయితే 2 పీసెస్ సరిపోతుంది. ఇలా 1 ఇంచ్ తోని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే క్లాత్ లో ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి 1 ఇంచ్ తోని కట్ చేసుకోవాలి. కాజా పట్టి 2 ఇంచెస్ పెట్టి కట్ చేసుకోవాలండి. అలాగే నెక్ పీసులు కూడా కట్ చేసుకోవాలండి. నెక్ పీసులు క్రాస్ గా పెట్టి 1 ఇంచ్ పెట్టి కట్ చేసుకోవాలి. నెక్ పీసులు కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మళ్ళీ హ్యాండ్స్ కి జాయింట్ పడుతుంది కదా, దానికి యాడ్ చేయాలండి. ఈ క్లాత్ కొంచెం కూడా మిగలదు. ఇలా కొంచెం పెద్ద క్లాత్ ఉంటే ఫస్ట్ హ్యాండ్స్ కి జాయింట్ చేసిన తర్వాత మిగిలిన క్లాతులు ఉక్స్ పట్టి కాజా పట్టి అలాగే నెక్ పీసులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. జాయింట్ చేసుకుంటూ కూడా కుట్టొచ్చు. ఇప్పుడు అన్ని చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ చూపిస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ కి అలాగే ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ వేయాలండి. ఈ డాట్స్ నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. షే బెల్టులు 4 కట్ చేసుకున్నాము. అలాగే బ్యాక్ పార్ట్ కి కింద వైపు 1 ఇంచ్ తో కట్ చేసుకున్నాం కదా, అది కూడా పెట్టాను. హ్యాండ్స్ కి జాయింట్ చేసిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కట్ చేద్దామని కట్ చేయలేదండి. ఇంతేనండి ఈ బ్లౌజ్ కటింగ్. ఈ బ్లౌజ్ కటింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అర్థమైందనే అనుకుంటున్నానండి. నేను చాలా క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. కట్ చేయడం ఈ వీడియోలో పెట్టాను, కుట్టడం నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మీరు ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.